నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టేస్టీ కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అనమాట. అదే రవ్వ కేక్. అది కూడా ఓవెన్ లేకుండా అచ్చం బేకరీలో కొన్నట్టుగా వస్తుంది. మరి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, మనం కొన్ని కేక్ రెసిపీస్ నేర్చుకుందాం. మీకు ఎలాంటి కేక్స్ కావాలో ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను నాకు బాగా వచ్చిన కేక్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. పిల్లలు అయితే భలే తింటారండి. నేనైతే చక్కగా తయారు చేసి 8 బాక్స్లో పెట్టేస్తే స్కూల్ నుండి రాగానే చక్కగా తింటారనమాట. అలాగే ఇందులో ఎక్కువ మైదా ఉండదు, ఎక్కువ రవ్వతో చేస్తాం కాబట్టి పర్వాలేదు. సో లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో పర్ఫెక్ట్ కొలతలు అలాగే చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట. వాటితోనే కేక్ అనేది పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం ఏదైనా కొలత కప్పు తీసుకోవాలి. ఇక్కడ నాకు మెజరింగ్ కప్పు ఉందనమాట. దీంతో ఒక కప్పుడు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా గ్రైండ్ చేయాలన్నమాట. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. ఎంత గ్రైండ్ చేసినా కొంచెం బరక ఉంటుంది, ఆ బరక ఉండాలి. ఇలా బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 3/4 కప్పు వరకు పంచదార వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు కూడా వేసుకోవచ్చు. 3/4 కప్పు పంచదార అలాగే 3/4 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలు పోసుకోవాలి. దీంతో పాటుగానే ఒక అరకప్పు వరకు ఫ్లేవర్లెస్ నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్, సెసమి ఆయిల్ కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. దీని బదులు మీరు మెల్ట్ చేసుకున్న బటర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి బాగా గ్రైండ్ చేయాలి. మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూడండి ఇలా వస్తుంది అనమాట. అచ్చం క్రీమ్ లాగా ఉంటుంది. ఇలా ఉండాలి. ఇంకా దీంట్లో మనం ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ తయారు చేసుకున్న క్రీమ్ని మనం ఇందాక పక్కన పెట్టుకున్న రవ్వలో వేసేయాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేయాలి. లేకపోతే 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పదార్థాన్ని మనం బాగా మిక్స్ చేయాలి. రవ్వ బాగా కలిసిపోవాలన్నమాట. ఈ మిశ్రమంలో ఇలా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతేకాని మీరు మిక్సీ జార్లో చేయకండి, ఎందుకంటే రవ్వలో ఉన్న మనకి బరకదనం అనేది ఉండాలన్నమాట. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా రవ్వ మొత్తం ఆ పాలని అలాగే షుగర్ మిక్స్ అని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ 10 నిమిషాల్లో మనం ఇంకా బోల్డ్ అని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ అంటారు కదా, అవి తీసుకొని వాటిలో 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసి ఇలా చక్కగా కలిపి పెట్టుకోండి. ఇవి మనం కేక్లో వేసుకుంటాం అనమాట. ఇలా మనం డస్ట్ చేస్తే ఆ కేక్ లోపలికి వెళ్ళిపోకుండా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి వెడల్పు మూతి ఉన్న కుక్కర్ కానీ లేదంటే ఏదైనా బగోని అంటారు, దబరా అంటాం కదా, అది కానీ తీసుకోవాలి. కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. కుక్కర్ తీసుకున్నట్లయితే అందులో ఉన్న గ్యాస్ కట్ విజిల్ తీసేయాలి. విజిల్ తీసేసి గ్యాస్ కట్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కుక్కర్ మనకి ఓవెన్ లాగా పనిచేస్తుంది. ఈ కుక్కర్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాలు అలా పెట్టేయాలన్నమాట. అప్పుడు మనకి అది హీట్ అయ్యి అచ్చం ఓవెన్లో చేసినట్టుగా కేక్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ లోపుగా మనం కేక్ టిన్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం నూనె స్ప్రెడ్ చేసి ఆ పైన మైదా పిండి చల్లేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేస్తే చక్కగా కేక్ ఊడొచ్చేస్తుంది. ఇవన్నీ చేసుకునేటప్పటికి 10-15 నిమిషాలు అవుతుంది. మనకి తయారు చేసి పెట్టుకున్న కేక్ రవ్వ మిక్సర్ అనేది బాగా నాని ఉంటుంది అనమాట. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మైదా పిండి వేసుకుంటాం. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి బదులు మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. బట్ బేకరీస్లో అయితే మైదా పిండి వాడతారు కాబట్టి చాలా బాగా వస్తుంది అనమాట. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎందుకు వేస్తామంటే కేక్ బేక్ అయ్యేటప్పుడు మెల్లగా అది మనకి ఫ్లఫీనెస్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒక చిటికెట్ వరకు ఉప్పు కూడా వేసుకొని దీన్ని చక్కగా జల్లించుకోవాలి. ఇలా బాగా జల్లించుకుంటేనే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం ఈ మిశ్రమాన్ని ఎలా పడితే అలా కలపకూడదు. జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. అంటే ఇలా రౌండ్గా తిప్పి మధ్యలో కట్ చేయాలి, రౌండ్గా తిప్పి మధ్యలో కట్ చేయాలి. ఒకవేళ ఇలా కష్టం అనిపిస్తే ఓన్లీ ఒకే డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఒకే డైరెక్షన్లో మెల్లగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపితేనే మనకి కేక్ అనేది పొంగుతుందనమాట, లేకపోతే ముద్దగా వచ్చేస్తుంది. ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీరు కొంచెం టైం పట్టినా సరే ఇదే మెథడ్లో కలుపుకోండి. ఇప్పుడు అందులో ఒక 1/2 కప్పు వరకు పాలు పోసుకోండి. మీరు తీసుకున్న రవ్వను బట్టి పాలు అవసరం ఉంటుందన్నమాట. ఒకవేళ రవ్వ కొంచెం లావుగా ఉన్నట్లయితే మరి కాస్త పాలు కూడా పడతాయి. ఇప్పుడు మనకి ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అంటే ఫోల్డింగ్ అంటారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు పోసుకోవచ్చు. ఇలా చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కోట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టూటీ ఫ్రూటీ, అవి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
అంతే బాగా కలిపేసిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేయాలంతే. పిండిలో ఏర్పడ్డ ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకూడదు అనమాట. అది ఇందులో ఉన్న టెక్నిక్. దానివల్ల మనకి ఫ్లఫీనెస్, స్పాంజీనెస్ వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కేక్ టిన్, అందులో వేసేయాలి. ముందుగా మీరు కావాలనుకుంటే అడుగును కూడా కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. చూడండి ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలి. మొత్తం కేక్ బ్యాటర్ అంతా వేసేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయాలి. లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయన్నమాట. ఇలా చక్కగా ట్యాప్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసుకుంటున్నాం కదా కుక్కర్ని, ఈ కుక్కర్ మూత తీసేసి లోపల ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ జాగ్రత్తగా పెట్టాలి. కాలుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇలా మజ్జిగ వచ్చే వరకు పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అరగంట వరకు కదపకుండా బేక్ చేసుకోవాలి. ఇలా కదపకుండా బేక్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. అరగంట అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. చాకుతో చెక్ చేస్తున్నాను నేను. ఇలా చెక్ చేసినప్పుడు చాక్కి కొంచెం అడుగున నాకు తడిగా కనిపించింది అనమాట. అంటే కేక్ లోపల ఇంకొంచెం బేక్ అవ్వాలి. అందుకని మరొక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేస్తున్నాను. మరొక 15 నిమిషాలు అంటే మొత్తం 45 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేస్తే మనకి చాకు అస్సలు పిండి అంటుకోకుండా వచ్చింది. అప్పుడు ఈ కేక్ టిన్ తీసేసి పక్కన పెట్టి మూత పెట్టి చల్లారబెట్టుకోవాలి. మూత పెడితే మనకి గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి బాగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. వెంటనే కట్ చేస్తే సరిగ్గా రాదనమాట. ఇలా చక్కగా చల్లారిన తర్వాత చూడండి ఈజీగా కేక్ కూడా వచ్చేస్తుంది. దీన్ని రివర్స్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మంచి షేప్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజులో నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఎక్కువ మైదాపిండి వాడకుండా కేక్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ రవ్వ కేక్ ట్రై చేయండి. అచ్చం మనకి బేకరీలో కొన్నట్టే ఉంటుంది. చూడండి మీకు చూస్తే తెలుస్తుంది కదా, చాలా బాగుంటుందన్నమాట. ఇలా చక్కగా కట్ చేసుకొని ఒక 8 బాక్స్లో పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే దీని మీదే మనం కేక్ క్రీమ్ కూడా తయారు చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఒక బాక్స్లో పెట్టి ఉంచుతానమాట. మా బాబు వచ్చినప్పుడు తింటాడని. చూడండి చాలా బాగుంది కదా, లోపల వరకు చక్కగా బేక్ అవుతుంది. చాలా ఫ్లఫీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ మీరు పాటించారంటే మీకు పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో కేక్ వచ్చేస్తుంది. అది కూడా మనం ఎక్కువ మైదాపిండి వాడకుండా రవ్వతో చేస్తున్నాం. ఇక్కడ నేను ఒక గాజు సీసాలో దాచిపెడుతున్నాను. బయటికి కనబడుతూ ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి. సో ఇలా మీరు కూడా 8 బాక్స్లో పెట్టుకోండి. అప్పుడు మనకి కేక్ అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఒకవేళ గాలి వదిలిస్తే కేక్ ముక్కలు గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా చక్కగా దాచిపెట్టుకొని పిల్లలకి సర్వ్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అలాగే కేక్ క్రీమ్ కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట. బాగా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఆ కేక్ క్రీమ్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. వీడియో లాస్ట్లో కొన్ని టిప్స్ చెప్తానండి. అక్కడే మనం కేక్ చేయడం ఫెయిల్ అవుతాం అనమాట. మనం కలుపుకునే విధానం, మనం అంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపాలి. అంతేకాకుండా మనం వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి ముందుగా మనం పెట్టుకునే పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. దాని ముందు మనం ప్రీ హీట్ చేయాలన్నమాట. ఒక 10 నిమిషాలు వేడి చేయాలి. అప్పుడే మనకి అది ఓవెన్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనం హై ఫ్లేమ్లో వండుకోకూడదు. అలా అయితే కేక్ మాడిపోతుంది. ఫస్ట్ మీడియం ఫ్లేమ్ ఒక అరగంట, తర్వాత లో ఫ్లేమ్లో 10-15 నిమిషాల్లో చేసుకోవాలి. ఇంకా మనం కట్ చేసేటప్పుడు వేడివేడిగా కట్ చేయకూడదు. అలాగే చల్లారిన తర్వాత కట్ చేయాలి. అప్పుడే అది కేక్ ఈజీగా ఊడొస్తుంది. అలాగే మనం కట్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అంతా వండేసిన తర్వాత దాచుకోవడం కూడా గాల్లో ఉంచేయకుండా ఏదైనా 8 బాక్స్లో పెట్టుకోవాలి. ఇవన్నీ టిప్స్ పాటించి మీరు చేశారంటే పర్ఫెక్ట్గా కేక్ చేసేస్తారు. మీరు ట్రై చేయండి. నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. బాయ్.